హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. కొన్నిసార్లు ఎంత చదివినప్పటికీ తెల్లవారితే మర్చిపోతాం. నైట్ అంతా కూర్చొని చదవడం, ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ చూడగానే ఏమీ గుర్తుకు రాకపోవడం జరుగుతుంది. ఇలాంటి అనుభవాన్ని ఎప్పుడైనా ఫేస్ చేశారా? ఖచ్చితంగా ఫేస్ చేసే ఉంటారు. అందరికంటే బాగా గుర్తుపెట్టుకోవడానికి 11 సీక్రెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. వై వి ఫర్గెట్ థింగ్స్. మీరు సినిమాకి వెళ్తారు. 2 గంటలు లేదా 3 గంటల సినిమా అయినప్పటికీ ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మరి క్లాస్ రూమ్లో విన్నవి ఎలా గుర్తుపెట్టుకోలేకపోతున్నారు? సినిమా చూసొచ్చి క్యారెక్టర్స్ పేర్లతో సహా ప్రతి చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది. బ్రెయిన్ ఎంతో అద్భుతమైన అవయవం. చిన్న మెమొరీ కార్డు కొనడానికి డబ్బు ఖర్చు పెడతాం. అయినప్పటికీ స్టోర్ చేసుకుంటుందే కానీ సిచ్యువేషన్ తగ్గట్లు బిహేవ్ చేయదు కదా. మానవ శరీరం అంటే ఎంతో అద్భుతం అనే చెప్పొచ్చు. ఫ్రీగా గాలి వస్తుంది, పీల్స్తున్నాం. మనం పీల్చే గాలి ముక్కు ద్వారా ఫిల్టర్ చేసి లోపలికి వెళ్తుంది. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి. హౌ టు రిమెంబర్ ఎవ్రీథింగ్. ఇలానే మన బ్రెయిన్లో స్టోర్ చేసుకోవడానికి కూడా కొన్ని రకాలుగా స్టోర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఈరోజు చదివారు, ఆ తర్వాత రోజు గుర్తుంటుంది. కొన్ని రోజుల తర్వాత గుర్తుండదు. కారణం మీరు రిపీట్ చేయలేదు. రిపీట్ చేయకపోవడం వల్ల మీరు మర్చిపోవడం జరుగుతుంది. మీరు ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసే విషయాలని ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. మరి చదవడం అంటే ఎన్నో విషయాలు మనసులో క్యాలిక్యులేట్ చేసుకోవడం జరుగుతుంది. అందుకే మీరు అప్పుడప్పుడు చదివింది రిపీట్ చేయడం ఎంతో అవసరం. మీరు చదివింది గుర్తుపెట్టుకోవడానికి చదివిన తర్వాత 20 మినిట్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయండి. ఆ తర్వాత ఒక రోజు గ్యాప్ తర్వాత రిపీట్ చేయండి. ఆ తర్వాత 2 డేస్, ఆ తర్వాత 6 డేస్, ఆ తర్వాత 1 మంత్ తర్వాత చదవడం వల్ల ఈజీగా గుర్తుపెట్టుకుంటారు. నంబర్ 1, ట్రై టు అండర్స్టాండ్ వాట్ యు లర్న్. నేర్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయకపోవడం వల్ల భయం మొదలవుతుంది. మీరు నేర్చుకునే దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకోవడం ముఖ్యం. మీరెప్పుడైతే క్లియర్గా అర్థం చేసుకుంటారో అప్పుడే క్లియర్గా గుర్తుపెట్టుకుంటారు. మీరెప్పుడైతే అర్థం చేసుకోకుండా చదువుతారో చదివింది మధ్యలో మర్చిపోతారు. అందుకే ఎగ్జామ్లో సగం మర్చిపోవడం జరుగుతుంది. మీరు నేర్చుకున్నది ఎప్పుడైనా సరే ఇష్టంతో అర్థం చేసుకోవడానికి ట్రై చేసినప్పుడే గుర్తుపెట్టుకుంటారు. నంబర్ 2, లెర్న్ ద మోస్ట్ నెసెసరీ ఇన్ఫర్మేషన్. మీ ముందు ఉన్న ప్లేట్లో 10 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి. మీకు ఉన్న ఆకలి కొంచెమే అయినప్పుడు మీరేం చేయాలి? మీ ఆకలిని తీర్చుకోవడానికి మీకు ఇష్టమైన వాటిని చూస్ చేసుకుని తినాలి. ఓవైపు మీ ఆకలి తీరుతుంది, ఇంకోవైపు నచ్చినవి కూడా తినగలుగుతారు. ఈ విధంగా మీ ఆలోచనలు 2 వైపులా ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగానే మీరు చదువుకున్నవి గుర్తుపెట్టుకోవడానికి మీకు ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయాల్ని చదవండి. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయండి, రిపీట్ చేయండి. స్టాక్ మార్కెట్లో మనం పెట్టే పెట్టుబడులు మనకు లాభాలను ఇవ్వాలంటే మనం ఎలాంటి స్టాక్స్లో పెట్టుబడి పెట్టాలి, ఇంకా మనం పెట్టుబడి పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్లో పైకి కనబడని ఎన్నో రహస్యాలున్నాయి. స్టాక్ మార్కెట్ గురించి ఎన్నో జాగ్రత్తలు బీటింగ్ ది స్ట్రీట్ అనే బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి మరెన్నో ఆడియో బుక్స్ వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి లభిస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర కుకు FM అప్లికేషన్ ఉండటమే వీరి ధ్యేయం. ఇలాంటి బిజీ ప్రపంచంలో ఈజీగా వినడానికి ఎన్నో ఆడియో బుక్స్ని కుకు FM మీ ముందుకు తీసుకువచ్చింది. కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. ఈ నెల జరిగే 11th to 19th సేల్ని మిస్ కాకుండా ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మా కూపన్ కోడ్ ILLU50. మరింకెందుకు ఆలస్యం, లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నంబర్ 3, సీరియల్ పొజిషన్ ఎఫెక్ట్. మొదటిసారి చదివినప్పుడు కష్టంగా అనిపిస్తుంది. రెండోసారి రిపీట్ చేసినప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. మీరు ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత బాగా గుర్తుంటుంది. అందుకే వీలైనంత ఎక్కువ సార్లు రిపీట్ చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నంబర్ 4, ఇంటర్ఫియరెన్స్ థియరీ. ఎక్కువసేపు కంటిన్యూగా ఒకటే టాపిక్ చదువుతూ ఉండడం వల్ల ఇంట్రెస్ట్ తగ్గుతుంది. ఒక టాపిక్ మీద 10 నుండి 15 నిమిషాలు మాత్రమే ఉండండి. కాసేపు గ్యాప్ తీసుకోండి, మళ్ళీ చదవండి. కాసేపటికి కొంచెం గ్యాప్ తీసుకోండి. మీరెప్పుడైతే విరక్తి పుట్టకుండా, చిరాకు అనేది రాకుండా ఇష్టంతో
చదవగలుగుతారో అప్పుడే బ్రెయిన్లోకి కరెక్ట్గా ఎక్కుతుంది. నెంబర్ 5, లెర్న్ ఆపోజిట్ థింగ్స్. ఆపోజిట్ వేలో గుర్తుపెట్టుకోవడం ఎంతో ఈజీ అని మీకు తెలుసా? మీరు చదివింది మార్నింగ్ అండ్ ఈవినింగ్ చదివి చూడండి. ఇలా చదవడం వల్ల మీరు ఎక్కువగా గుర్తుపెట్టుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 6, బిల్డ్ యువర్ ఓన్. మీరు ఓ గదిలో వెళ్ళండి, అన్ని వస్తువుల్ని ఓసారి చూడండి, కళ్ళు మూసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఈ విధంగా కొన్ని రూమ్స్లోకి వెళ్ళి కొన్నిసార్లు ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏవైనా గమనిస్తున్నప్పుడు మీ ఆలోచన విధానం ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 7, యూస్ నెయిల్ వర్డ్స్. మీరు ఓ టాపిక్ నేర్చుకునే ముందు ఆ టాపిక్లో కొన్ని వర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలి. అంటే డోర్ తయారవ్వడం గురించి ఎస్సే ఉందనుకోండి, డోర్ తయారు చేయడానికి కావలసిన వస్తువుల్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా గుర్తుపెట్టుకోవడం వల్ల ఈజీగా ఆన్సర్స్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. నెంబర్ 8, మేకప్ స్టోరీస్. మీరు గుర్తుపెట్టుకోవాలి అని అనుకుంటున్న టాపిక్ని ఇంట్రెస్టింగ్గా అనిపించేలా స్టోరీ క్రియేట్ చేయండి. చదివే వాటిని ఎప్పుడైతే స్టోరీస్ రూపంలో గుర్తుపెట్టుకుంటారో మీకు తప్పకుండా గుర్తుండిపోతాయి. మన మనసు స్టోరీస్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ఇష్టాన్ని చూపిస్తుంది. సినిమాలని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది కూడా ఓ కారణమే. నెంబర్ 9, యూజ్ ఏ రికార్డర్. అందరి దగ్గర మొబైల్ ఉండడం కామన్ అయిపోయింది. మీరు చదివిన దాన్ని ఎస్ఐగా గుర్తుంచుకోవడానికి మీ వాయిస్ని రికార్డ్ చేయండి. మీ వాయిస్ని మీరు వినడం వల్ల ఎంతో ఇంట్రెస్టింగ్గా వింటారు, తెలుసుకుంటారు, గుర్తుపెట్టుకుంటారు. మీకు మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ ఈజీగా గుర్తుపెట్టుకోవడం